గారు ఎప్పుడు కలపోతున్నారు? ముద్రగడ గారు వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ అంచనా? ఇవాళ బాబు గారు కూడా, చంద్రబాబు గారు కూడా ఆయన దగ్గరికి నివాసానికి వారి పార్టీ పెద్దలు పంపించడం జరిగింది. సో ఇద్దరు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఏదైనా సముద్రించానో ఇవ్వడమా, లేకపోతే పార్టీలో పెద్ద కింద పెట్టుకోవడమా, ఏ పార్టీలోకి రావాలన్నది అందరూ డిసైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మా పార్టీలోకి వస్తేనే మంచిదని మేము చెప్పలేదు. ఇద్దరు ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి అటు జనసేనకి వెళ్ళినా తెలుగుదేశంకి వెళ్ళినా మాకు కూడా ఇబ్బంది లేదనేది నా ఉద్దేశం. కానీ జనసేన పార్టీ తరఫున మా పార్టీలోకి ఇన్వైట్ చేయడం మాత్రం జరిగింది. మీరు తప్పకుండా కలవాలన్న గారు, మీరు వస్తే మా పార్టీకి మేము చేసి పోరాటంలో మీరు భాగస్వామి అవ్వాలని చెప్పి కూడా ఆయన్ని అడగడం జరిగింది. ఆయన పాజిటివ్ గా ఉన్నారు. ఖచ్చితంగా నేను ఇంకా ఈ విషయాన్ని కళ్యాణ్ గారి దాకా చేరవేయలేదు, మీడియాలో మాట్లాడతాం తప్ప కళ్యాణ్ గారితో కూడా ఈ విషయం చెప్పి ఆయన ఒక చాలా పెద్ద మాట ఏమన్నారంటే, తమ్ముడితో పాటుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా పోరాటంలో భాగస్వామి అవుతానని చెప్పు, తమ్ముడిని నన్ను ఒకసారి మన ఇంటికి వస్తానని ఇదివరకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన రాక కోసం నేను వెయిట్ చేస్తాను, తప్పకుండా ఆయన రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయాన్ని కళ్యాణ్ గారు చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ సీట్లు రిజర్వ్ ఇవన్నీ చూస్తా ఉన్నారు కాబట్టి నేను బహుశా ఇవాళ వెళ్తాను. నేను ఇవాళ కలవడం కుదిరితే ఇవాళ ఖచ్చితంగా దీని మీద కొంత డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేసే అవకాశం మా నాయకుడు తీసుకుంటాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. సో చాలా కీలకమైన పరిణామం ఇది. ఉభయ గోదావరి జిల్లాల్లో నేను స్వీప్ చేస్తానని చెప్పి ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక శపథం చేశారు. ఆయనకి ముద్రగడ గారు తోడైతే ఆ కళ నెరవేరే అవకాశం ఉంటుందా? ఫైట్ ఉంటుందా? డిఫరెంట్ గానండి. ఇంత వరస్ట్ గా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిని కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేని మనం చూడం. అయినా ఇంకా వైనాట్ 175 అంటే మేకపోతు గాంభీర్యం ఉంటుంది. దీన్ని మీరు సంపాదించిన అక్రమార్జనతో ఓటు 3000 4000 ఇచ్చినా మీరు ఎక్కడ కూడా మీ క్యాండిడేట్లను ఎక్కడని కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జనాన్ని భ్రమలో కల్పిస్తాం తప్ప ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉభయ గోదావరి జిల్లా కదా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత స్వీప్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో సామాజిక వర్గాన్ని లెక్కల్లో వేసుకుని ఈ రెండు జిల్లాలు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు దేశం అంతా ఉన్నారండి. ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, భారతదేశం ఖండాంతరంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే చాలా మర్యాదగా వాళ్ళంతా రెస్పాండ్ అయ్యేటువంటి టీమ్స్ అని నాకు తెలుసు, ఎన్ఆర్ఐ టీమ్స్ అన్ని. కాబట్టి అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయడానికి పద్మనాభం గారు కూడా చాలా సుఖంగా ఉన్నారు. ఎలాంటి మధ్యన అవాంతరాలు లేవు, అన్కండిషనల్. ఇవాళ ఆయన చాలా పెద్ద మనిషిగా మాట్లాడాడు. ఆయన సీట్ల కోసం నేను మాట్లాడదలుచుకోలేదు, ఒక మంచి వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు అవి అడ్డం కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా నేను మా తమ్ముడికి చెప్పండి, నేను ఖచ్చితంగా ఈ యుద్ధంలో నేను పోరాటంలో యోధుడిగా నేను కూడా ఆయనతో పాటు కలిసి నడవాలని అనుకుంటున్నాను. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పండి. ఆయన సైడ్ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంక ఎక్కడ ఏంటి ఎలా అన్నది మీరు ఆలోచించుకోవాలంతే. అంటే ఇప్పుడు ఉన్న షెడ్యూల్ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే నాకు కూడా తెలియదు. సరే ఈ లోపల మీరు జరిగింది చెప్పన్నారు కాబట్టి అవును, అక్షరం పోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా నేను చెప్పిందంతా నిజం. దీంట్లో ఎలాంటి ఇదన్నా మీరు లైవ్ లో పెట్టి క్లారిఫికేషన్ అడగవచ్చు. పద్మనాభం గారు కానీ మీరు కళ్యాణ్ గారిని కానీ కూడా అడగవచ్చు. కావాలంటే ఈ జరిగిన వాస్తవం కాదని కూడా అడగవచ్చు. ఏది గ్యాసిప్స్ చెప్పే అలవాటు నాకు లేదు, చెప్పను కూడా. ఎందుకంటే వాళ్ళు టీవీ నైన్లు వేసారు, ఎవరు పర్మిషన్ తీసి వేసారండి? ఆ నాయకులు మనం వాళ్ళ ఇజ్జత్ పోద్ది కదా. రేపు పొద్దున్న ఎలాంటి వేస్తే నిజంగా ఎలాంటి మచ్చొచ్చుదలకి వాళ్ళు తెలియకుండానే వాళ్ళ పేర్లని మనం వేయకూడదు కదా. అలాగే ఇప్పుడు నేను కూడా జరగని చెప్పకూడదు, జరిగితే చెప్పాలి. ఇప్పుడు నేను అది చెప్తున్నాను, నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను, కానీ నేను కలిపేశాను వాళ్ళిద్దరూ వచ్చేస్తారని నేను చెప్పట్లా. రెండు సమాంతరమైన దూరంలో ఉన్నారు విడిపోయి. దాన్ని ఒకేసారి మనం దగ్గర చేయడానికి 4 రోజులు పట్టింది. ఇతర అభిప్రాయాన్ని ఏకాభిప్రాయం తీసుకురాగలిగాం. సో ఎవరికెవరికి పాజిటివ్నెస్ గా ఉన్నారు కానీ నెగిటివ్నెస్ లేదు. సో ఇంకా అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు పద్మనాభం గారు నాకు కండిషన్ పెట్టి నా పలానా సీట్ కావాలి, లేకపోతే నేను ఎంపీ పోటీ చేస్తున్నాను అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు. అదే ఆయన ఏం చెప్పలేదు. ఆయన గౌరవించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంది కాబట్టి మనం ఆలోచించుకుంటారు తప్ప ఆయన నాకు పలానది ఇస్తేనే మీ పార్టీలోకి వస్తానని ఆయన ఏమి చెప్పలేదు. కాబట్టి దీంట్లో ఇంకా వ్యతిరేకించడానికి ఏముంది వరం గారు? దీంట్లో పద్మనాభం గారు గొంతం కోర్లు కోరుతున్నారనో, కళ్యాణ్ గారు చిరాగపడ్డారనో ఇలాంటివి ఉంటే అది వేరు. ఆయన గంటన్నర డిస్కషన్ చేశారు, గంటన్నర పద్మనాభం గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి,
నేను ఎప్పుడు ఆయన అనలేదు. ఒక ఉద్యమకారుడిగా నేను చూశాను ఆయన్ని. తప్పకుండా ఆయన కూడా చాలా పెద్ద మాట మాట్లాడాడు. నేను ఒక చెడుతో యుద్ధం చేస్తా ఉన్నాను, నాకు సపోర్ట్ చేయమని చెప్పండి, ఇది నా మాటగా చెప్పండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంక అంతకన్నా పెద్ద మాట ఉండదేమో రాజకీయాల్లో. ఇప్పుడు ఎందుకని ఏమడుగుతారండి, ఎవరైనా డైరెక్ట్ గా మాట్లాడలేకపోయినా సరే వాళ్ళకి కొంత గ్యాప్ ని మనం పొడ్చగలిగాం. ఇద్దరు మైండ్ లో పాజిటివ్నెస్ ఉంది. సార్ వాట్ నెక్స్ట్ అనేది మనం వెయిట్ చేద్దాం. 2-3 రోజులు నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఈ పండుగ వస్తే పండుగ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో ఏదన్నా సంక్రాంతికి ముహూర్తం అద్భుతంగా ముందుకు సాగడానికి కొత్త ప్రణాళిక అదో పండుగ అనుకోవచ్చు. రాష్ట్రంలో ఏంటంటే వీళ్ళందరూ కలయిక, ఈ ఏదైతే వంగవీటి రాధా గాని మరి ఇలాగా వీళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ తో ఉండడం, ఇప్పుడు వర్గాలు లేదు అనేది జనం కూడా విశ్వసించాలి. ముందు మనం ప్రయత్నం చేసి జనాన్ని కూడా మనం ఇది నిజమని నమ్మించాలి. అంతేగాని ఏదో బోగస్ న్యూస్ చెప్పడం లేదా బోగస్ మాటలు చెప్పడం మనకు అలవాట్లేదు, అది జరగదు కూడా. రాబోయే రోజుల్లో ఒక మంచి న్యూస్ వింటామని చెప్పి నేను ఈ జనసేన తెలుగుదేశం అభిమానులకే కాకుండా మరి మన పద్మావతి అభిమానులకి, అదేవిధంగా జనసేన అభిమానులకు కూడా ఇది మంచి న్యూస్ గా నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు